మనకి నవీన్ మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి విషయం ఏంటంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతలకు ఏటీఎం లాగా మారింది. అవినీతిని కక్కిస్తాం, వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయటకు తీస్తామంటూ కూడా పదే పదే చెప్పింది కాంగ్రెస్. అయితే ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. సో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఖర్చుతో కూడుకున్నది, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయనేది కూడా విజిలెన్స్ కమిటీ జలసౌధలో నిన్న అన్ని కూడా రికార్డులను తీసి పరిశీలించినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అక్రమాలపై ప్రభుత్వం మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఆదేశించింది. ఆ వెంటనే హైదరాబాద్ నుంచి మేడిగడ్డ వరకు ఉన్న 10 నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం జల సౌధాను ఆధీనంలోకి తీసుకున్న ఆ విభాగం అధికారులు ఈఎన్సీ సి మురళీధర్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ అండ్ మానిటరింగ్ విభాగంలో తనిఖీలు చేశారు. కాళేశ్వరం లింక్ 1లో మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు కర్నెపల్లి పంప్ హౌస్ లో 2 టీఎంసీలు, 3 టీఎంసీకి చెందిన పనులు, పంప్ హౌస్ల ఫైళ్లు, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు, పంప్ హౌస్లకు చెందిన ఫైళ్లను స్వాధీనం చేసుకుని ఆయా పత్రాలను జిరాక్స్ తీసుకున్నారు. లింక్ 1లో 4 ప్యాకేజీలుగా చేపట్టిన పనులకు సంబంధించిన ఫైళ్లను తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చూస్తున్నాం నిన్న విజిలెన్స్ అధికారులు జల సౌధాను తనిఖీ చేశారు. సో అక్కడ ముఖ్యమైన ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కాళేశ్వరం పైన విచారణ జరిపిస్తాము అనేటువంటి మాట చెప్పినట్లుగానే రంగంలోకి దిగింది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న రంగంలోకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దిగారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు 90 వద్ద కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులను ప్రారంభించింది. అక్కడ ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని డిజైన్ ను మార్చడము, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న చోటు కంటే కూడా ప్లేస్ ను మార్చేయడము, డిజైన్ ను మార్చేయడము, అంచనా వ్యయాల్ని పెంచేసింది. సో ఈ నేపథ్యంలో దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 30,000 కోట్లతో నిర్మించాలనుకున్నటువంటి ఈ ప్రాజెక్టుని 1,00,000 కోట్లకు పెంచింది. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేటువంటిది ఒక ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందనేటువంటిది. 2 మేడిగడ్డలో పిల్లర్లు కుంగడం ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని నిర్మించినటువంటి ఆ మహా అద్భుత ప్రాజెక్టును చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక బ్యారేజీ పిల్లర్లు కుంగడం అనేటువంటిది ఇది చాలా ప్రతిష్టను దిగదార్చే విధంగా ఉంది. సో ఇక్కడ నిర్మాణ లోపాలు జరిగాయి. అసలు ఇక్కడ ఎలాంటి లోపాలు జరిగాయి, ఎందుకు ఈ పిల్లర్లు కుంగాయి అనేటువంటి దానిపైన కూడా నిజాలను నిగ్గు తేల్చడం కోసం అని చెప్పి విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోదాలు చేసి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఫైల్స్ అన్ని కూడా వాళ్ళు సేకరించారు. వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసిన తర్వాత వీటిపైన సమగ్రమైనటువంటి విషయాలు, ఎక్కడ లోపం ఉంది, డిజైన్ లో లోపం ఉందా, నిర్మాణంలో లోపం ఉందా అనేటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి